ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి 150 సంవత్సరాలు. కరెక్ట్గా 1875లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఆ సందర్భంగా ప్రధాని మోడీ గారు ప్రాజెక్ట్ మౌసమ్ ఈరోజు లాంచ్ చేశారు. అసలు ప్రాజెక్ట్ మౌసమ్ ఎయిమ్ ఏంటి? ఇండియా వెదర్ ఫోర్కాస్టింగ్లో, క్లైమేట్ ప్రిడిక్షన్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎగ్జాక్ట్ ఎక్యురేట్ డేటా తీసుకురావడం కోసం. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్రూషియల్. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ సంబంధించి హీట్ వేవ్స్ని, లాంగ్ టర్మ్ వెదర్ ఫోర్కాస్టింగ్ మనం చాలా వరకు చేస్తున్నాం. ఇంకా బెటర్గా చేయడానికి ముఖ్యంగా రెయిన్ఫాల్ కానీ, ఈవెన్ లైట్నింగ్ స్ట్రైక్స్, పిడుగుపాట్లు అంటాం కదా, దీనివల్ల చాలామంది భారతదేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాల వెదర్ ఫోర్కాస్టింగ్స్ కోసం అంటే వెదర్ని ఫోర్కాస్ట్ చేయటం, మోడల్ చేయటం, ఆ వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం మోడర్న్ టెక్నాలజీ ద్వారా అందరికి ఇవ్వటం అనమాట. కొత్త కొత్త టెక్నాలజీస్ వాడి ఇవన్నీ చేయటం, ఇదే ప్రాజెక్ట్ మౌసమ్. ముఖ్యంగా ఇది భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి క్లౌడ్ ఫిజిక్స్ కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేదు. క్లౌడ్ ఛాంబర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక సిమ్యులేటెడ్ అట్మాస్ఫియర్లో క్లౌడ్ ఛాంబర్స్ క్రియేట్ చేస్తారు. దానిలో ఏరోజాల్స్, వాటర్ వేపర్ ఇవన్నీ ఇంజెక్ట్ చేస్తూ కంట్రోల్ హ్యూమిడిటీ, కంట్రోల్ టెంపరేచర్స్ పెట్టి అసలు యాక్చువల్గా వెదర్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ మౌసంలో క్లౌడ్ ఛాంబర్స్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. క్లౌడ్ ఫిజిక్స్లో కూడా భారతదేశం ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అనమాట.